అబ్బా నొప్పి నొప్పి. ఏం ప్రగ్గడా ఏంటి ఆ వీరుడు ఇంకా రాడే? వస్తున్నాడు వస్తున్నాడు. మీరు కానీ మరి కడుపు గుండె అబ్బో అయ్యో నొప్పి నొప్పి అబ్బో. వచ్చారు. కావున చూడండి, పీడ వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ పట్టుకుందండి. అబ్బో కడుపు నొప్పి తాకకు. అబ్బో అదేమిటండి ఈ జబ్బు ఎలా వచ్చింది? అదేనండి, మీరు తెచ్చిన కాలకూటంతో తల నొప్పిపోయి కడుపు నొప్పి పట్టుకుంది. అదే మందు అదేమిదో. మరి వైద్యులు ఈ మాట ఏ మందు కావాలన్నారు? ఏదో వారుని ముచ్చమట, వరుణ లోకంలో కాని దొరకదట. అమ్మయ్యో, వరుణలోకానికే వెళ్ళడమే కష్టం, వెళితే తిరిగి రావడం అంతకంటే కష్టం. ఏమైనా సరే అన్నగారు, మన మహారాజు గారి కోసం మీరు ఈ సాహసం చేయవలసిందే. మిత్రమా, మా ప్రాణం నిలుపుతానని మాట ఇచ్చావు. మహారాజా, నేను ఇక చూడలేను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇప్పుడే ప్రయాణమై పెడుతున్నా. అన్నగారిని సాగనంపి ఇప్పుడే వస్తాను. బాదరాయణ, మన పాచిక పారింది. ఇక వాడి గతి పోతాడు పోతాడు వాడు, పోతేను వాడింకా రాడు. కానీ ఇదేమిటి, ఆ వీరుని తమ్ముడు మనకు వీలుగా మాట్లాడాడు. అదంతా నా నుంచిలేండి. మీరు ప్రేమించమంటేనే నేను ప్రేమించాను. వాడది నమ్మి నా దాసుడయ్యాడు, అంటే మీ సేవకుడయ్యాడు. అప్పుడే ఏమైనట్లు, ఇంకా ప్రేమించు. వాడితో మనకు చాలా పని ఉంది. ఇదిగో నీకు పరగణ ఇస్తాం. ప్రగడ, ఈ మాట మేమేం చేస్తామో తెలుసా? ఇప్పుడు చెప్పు. అడవేశాలే 6,000 బుద్ధులు కాలా? నేను ఇక ఉండగానే అరుగు వస్తున్నా, వెళుతాకు. సరే. మహారాజు గారు పంపించిన కొత్త దాసులు మీరేనా? మరేనండి. ఆహా, దయచేయండి. నిలబడండి. రాణివాసం స్త్రీల దగ్గర ఎలా మసులుకోవాలో తెలుసా? అయ్యో, మాకు తెలియకేమండి. తెలుసా? ఎలా నిలబడాలో తెలుసా? అదేమిటది? పళ్ళెం పట్టుకోవడం విధానం అదా? కూర్చోవడం తెలుసా? కూర్చోండి. అదేమిటది వంకరగా? నిలబడండి. కూర్చోండి. ఏమిటి ఎలా చూస్తావు? ఏమిటి అలా కూర్చో? ఏమండి, మీ లోకంలో పురుషులు స్త్రీలను దండించురా? అది కాదు వదిన గారు, ఈ దాసీలు వట్టి పనికి మాలిన వాళ్ళ ఉన్నారు. వీళ్ళకేమి చేతగా కనిపించి పంపించాలి. అయినా ఆ పని నేను చేతును. ఆ దండములు ఇటు తండు. రండి దాసీలు, ఇటు రండి. పదే గాని మేమెవరమో ఇంకా ఆయనకు తెలిసినట్లు లేదు. సరే సరే దాసీలు, మీకేం తెలుసునో చెప్పండి. నేను చక్కగా జడ వేయగలనమ్మా, పైగా జుట్టు విరబోసుకున్నారు కూడాను. అటులనా? రమ్ము, నాకు జడవేము. ఈ మోసు నాగినికి చెప్పినారా మరి? వాళ్ళ ఎదుట ఎలా చెప్పను, అందుకే మీకు చెప్పాను. ఆయన మరిది గారు, వీళ్ళ నాగరికం చాలా చెడు. వీళ్ళని ఇప్పుడే చిరలుగా చేసి వేసినా. అమ్మమ్మో, అన్నగారి ఆనలేంటే మనం ఏమీ చేయకూడదు. బాగా ఆడించి ఏడిపించి పంపండి చాలు. చూడండి, మాటి మాటికి ఉసే ఏమే ఏమిటి అనండి. ఉసే ఏమే ఏమిటి అనండి చాలు. ఉచిత రాజదాచి. అమ్మాయి గారు, అమ్మాయి గారండి. అమ్మాయి గారు వస్తే అనకండి, ఎంతైనా రాజదాసిని కాదుటండి. నేను అటులనే అందును. వస్తే ఏమి ఏమిటే? పోనీ అనండమ్మా అనండి, అది ముద్దుగానే ఉంది. ఓహో, వస్తే ఏమి ఏమిటే? వెళ్ళి వెళ్ళము నిండా మిరపకాయలు తీసుకుంటా. వెళ్ళమా, వెళుతున్నానండి. బాగా పుచ్చుకున్నారా? పుచ్చుకున్నావా? ఇప్పుడు ఎంత ఉంది?
నరకంలో స్వర్గం రా. నీకో పిల్ల, నాకో పిల్ల దొరికితే నా స్థాన రంగా. రేయ్, ఇప్పుడు ఇక్కడికి ఇద్దరు కొత్త దాసులు వచ్చారు. చూశారుగా? వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరిని చెరువులు లంఘించుకోండి. ఏమే ఏమిటే తెచ్చినావా? ఇదిగోనమ్మా మిరపకాయలు, మీరు తింటారా? పాత మంత్రి కాదండి, కొత్త మంత్రి. గోదరాయణ వారి హస్త కౌశలం. ఆయన జడ వేస్తుంటే ఆడవాళ్లకు అలా అలా మైకం వస్తుందండి. ఆ? అమ్మో, పాము, పాము. పాము ఏంటి పాము? నీ మంత్రి మాటలు ఎందుకు చెప్తున్నావు? చెప్పు. కొట్టకండి, కొట్టకండి, చెప్తాను, కొట్టకండి. అయ్యో, 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 దానిని కొట్టకండి, కొట్టకండి, పాప. అయ్యో, 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 కొట్టకండి, కొట్టకండి. అలా సఖి చూసినావా? ఆ రాజుకు బుద్ధి లేదు. దుష్టదాసులను పంపినాడు. వీడను దండెత్తును. అలా సఖి, ఈ దాసిని చూడము. ఈ రాజు వట్టి మృగమే. ఉండుము, వీరిని దండెత్తును. మంచి దాసిని పంపుమని రాజుగారితో చెప్తాను. వీళ్ళని విడిచిపెట్టండి అమ్మా. ఉండుము, నాకు మగవాసన కొడుతున్నది. సఖి, వీళ్ళు ఆడవాళ్ళు కాదు. అయ్యో అయ్యో, మేము ఆడవాళ్ళమేనమ్మా. అవునమ్మా. ఉండండి వదిన గారు, ఉండండి. వీళ్ళు ఆడా కాదు, మగా కాదు. మా లోకంలో పేడి అని ఒక జాతి ఉంది. వాళ్ళే వీళ్ళు. అయినా కొంచెం దండించగానే పంపను. అది నేను చెట్టు. అయితే ఏమిటే అవి తినండి. లేదా తింటామండి, తింటామండి. తినండి. తినండి, తినండి. అయ్యో, తింటున్నామండి. ఆ బాధ కారం అంటారు. ఇక చాలు, నడవండి. మహారాజా, దేవుడు మహారాజా, కాస్త నా చెవిని వేస్తే ఏ ప్రమాదం లేకుండా చేసేవాడిని. ఏ కషాయం చెప్పిన కనుక సమయానికి వచ్చి అడ్డుకున్నాను. ఇక మీరు చల్లగా జారుకోండి. అరే ఏరా, అరగ వస్తున్నారు చక్కలు. మీ స్థలం తీయిస్తాం. మిమ్మల్ని పరీక్షించడానికి ఇలా మారువేషాల్లో వచ్చాం. స్త్రీలను బలాత్కరిస్తారా? ప్రకట రండి. ప్రకట తెలిసిపోయింది. ఇంకా ఈ తచ్చు సరసాలు ఎందుకు? ఆడదాన్ని చేపట్టే ఒడుపు తెలిసిపోయింది. అదెప్పుడు తెలిసింది రాజన్? అదే ఆ భటుడు మా జబ్బ పట్టుకున్నప్పుడు. మేం మగవాళ్ళమయ్యాం గనుక సరిపోయింది, కానీ అదే ఆడదాన్ని అయ్యుంటే ఆ పట్టుకు ఆట్టే లొంగిపోయేదాన్ని. ఒడుపు అంటే అది మీకు తెలియలేదు. నాకు తెలియలేదంటే నన్ను పట్టుకున్నవాడు వచ్చి చొచ్చులేండి. పదరాయన పద, ఇప్పుడే భటులతో వెళ్ళి ఆ సుందరి మడలను జబ్బ పట్టుకు ఈడ్చుకువద్దాం. రాజుకు లేచిందే ప్రయాణం. పదండి. ఆ జయ జయ ధ్వనులేమిటి? మన వీరుడే రాజన్ తిరిగొచ్చాడు. ఇంత చక్కని చుక్క కూడా ఉంది. పదండి చూద్దాం. పదరాయన మీసం ఒలిచినట్టుంది. మహాజనులారా, మీకిక భయం లేదు. ఈ వారుణి ముత్య మహిమచే మీ సర్వ వ్యాధులు నివారించగలను. దేవుడు మీకు మహావీర, మాకు మేలు చేశారు. మిత్రమా, తమరా మహారాజా? అవును, మీ గాలి మేడ మీదికి సోకగానే మా జాడ్యం పోయింది. సంతోషం పట్టలేక వచ్చేసాం.
వారుని వీరు మా రాజుగారు. నమో నమః. నమో నమః. ఈ సుందరిమణిని మీరు వివాహం చేసుకునే వచ్చారా ఏమిటి? తప్పలేదు ప్రగడ గారు. ఆహాహా, ఏం అందం, ఏం వయ్యారం, ఏం లావణ్యం. హృదయేశ్వర, ఇక్కడ నేను సహించలేకున్నాను. మీ నివాసం ఎక్కడ? మహావీర చాలా శ్రమపడి వచ్చారు. మేము చూడలేకుండా ఉన్నాం. వీటికి దయచేయండి, తర్వాత కలుసుకుందాం. మీరెక్కడికి? వారికి విశ్రాంతి కావాలి. కావున నడవండి. ఆ ఎటుపోయాడ్రా? ఆడి కోసం తిరగలేకుండా చస్తున్నా. ఆడు జగజ్జుత్తు కాడా, నక్క జుత్తు. ఆడు బతికినా చచ్చినట్టే. కుక్క ఆడి కోసం ఎక్కేదేంట్రా? వెళ్ళి ఏటలు చచ్చాడు చెప్తాం. అంతేరారా? ఏం కూశారు? కుక్కను నక్కనునా? ఓన్లే బతికెళ్ళిపోయారే.